పూర్తిగా ఏదో ఒక ఆయన యాత్రని ఇంకో ఆయనని చెప్పడం జరిగింది. వాస్తవం ఏముందంటే భారతదేశంలోనే ఎక్కువ వరి పంట ప్రొక్యూర్మెంట్ ఈ సీజన్లో ఈ యాసంగి పంటలో తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఎనీ స్టేట్ ఇన్ ద కంట్రీ. ఎంఎస్పి విధానం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా యాసంగి పంటలో ఇంత ప్రొక్యూర్మెంట్ జరగలేదు. ఇది వాస్తవం. అయితే వాళ్ళు రకరకాలుగా అవాస్తవాలు అబద్ధాలు చెప్తూ మరి మా ప్రభుత్వానికి క్రెడిట్ రావద్దనే దిశలో ప్రయత్నం చేశారు. ఈరోజు మీ ముందు కొన్ని అంకెలతో సహా ఉంచుతా అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తెలంగాణలో ఈ యాసంగి పంటలో ఎక్స్పెక్టెడ్ క్రాపు 295 lakh మెట్రిక్ టన్స్, 295 లక్షల మెట్రిక్ టన్లు. మరి ఈ దాంట్లో ఇది కేఎంఎస్ అంటే ఖరీఫ్ అండ్ రబీ రెండు కలిపి 295 లక్షల మెట్రిక్ టన్లు. టోటల్ ప్రొక్యూర్మెంటు 147 లక్షల మెట్రిక్ టన్లు. ఓకే, టోటల్ ప్రొక్యూర్మెంట్ 147 lakh మెట్రిక్ టన్స్. ఇది దేశంలోనే రికార్డ్ అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ కేఎంఎస్ 25-26లో ఖరీఫ్ ప్లస్ రబీ రైతులకి అందించిన మరి అమౌంటు ఈ రోజున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో వేసిన అమౌంటు 35,077 కోట్లు. ఇంకా 1 or 2 lakh మెట్రిక్ టన్స్ ఇంకా వచ్చే ఉండొచ్చు. మేము ఈ రోజు వరకు ఆయన విషయమే తెలియజేస్తున్నాము. 147 lakh మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్డ్, 35,077 crores paid. అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా ఇన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరవలేదు. ఖరీఫ్కేమో 8,448 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అయితే యాసంగిలో 8,575. ఎందుకు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నెంబర్ ఇంపార్టెంట్ అంటే రైతుకి అతి దగ్గరగా ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉండాలనేది మా ప్రభుత్వం తపన. దాని ద్వారా ప్రతి ఏటా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెంచుకుంటూ పోయినాం. అదనపు ఖర్చు అయినా, అదనపు మ్యాన్ పవర్ అయినా, అదనపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ప్రభుత్వం భరించి ప్రతి ఏటా ప్రతి పంటకి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెంచుకుపోయి ఇప్పుడు ఈ యాసంగి పంటకి 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరవడం జరిగింది. దేశంలోనే యాసంగి పంటలో మన ప్రొక్యూర్మెంట్లో నెంబర్ 1గా ఉన్నాం. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నెట్వర్క్లో కూడా దేశంలో హైయెస్ట్ ఉన్నాం. మరి ఈ ఖరీఫ్ ప్లస్ రబీ రెండు కలిపి 35,077 కోట్ల రూపాయలు 25,20,000 రైతు అకౌంట్లకు వేయడం జరిగింది. మరి ఇది తెలంగాణలోనే హైయెస్ట్, అండివేడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే హైయెస్ట్ ఫిగర్ అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇప్పుడు టోటల్ ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ 141 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే, అంటే సాగు విస్తీర్ణము 65.91 లక్షల ఎకరాల్లో 141 లక్షల మెట్రిక్ టన్నులు పండితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ఈరోజు బీజేపీ వాళ్ళు ఇక్కడ యాత్ర చేస్తున్నారు. అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ఎంఎస్పి ధరకి, వాళ్ళు ఇచ్చిన ఎంఎస్పి కండిషన్స్కి, వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఏక్యూకి వాళ్ళు కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయమని చెప్పినా మేము అదనంగా 6,500 కోట్లు పెట్టి 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. దయచేసి అర్థం చేసుకోండి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పి ధర
ఎంఎస్పి పాలసీ, ఎంఎస్పి యొక్క ఎఫ్ఏక్యూ, ఎంఎస్పి యొక్క